మీ పేరేంటి? పేరు జగ్గయ్యమ్మ అండి. ఏం కూర్చోలేకపోతున్నారా? పడిపోన్న వాటర్ చేసింది. పడిపోయారా? హాస్పిటల్కి వెళ్ళాలండి. మధ్యలోనే వెళ్దామంటే ఎలాగైపోతాను ఇలాగ. ఎందుకు వెళ్ళలేదు మరి ఇన్ని రోజులు? నిన్న మొన్న వెళ్తానండి. ఇదిగో మధ్యలోనే వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కే ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తారు ఇప్పుడు? ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తాం. ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు అవుతాయి కదా. అవుతాయి. మీరు ఇవ్వండి. నేను ఎందుకు ఇస్తాను మరి? అలాగా మరి అధికారులు అంటే మరి ఇవ్వాలి కదా. ఫలితం ఎలాంటి ఫలితం ఉంటుంది? ఉద్యోగం ఎప్పుడు కూడా ఉంటుంది, జీవితం ఉంటుంది. లేకపోతే మధ్యలో తీసేస్తారు. అలా ఎలాగైతే మీకు అలా జీవితం ఉంటుంది. ఎలాగైతే ఉద్యోగం నాకు ఇవ్వండి డబ్బులు. డబ్బులు ఇస్తే మా అమ్మకట నేను హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తే నాకు మంచి జీవితం ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది. మా అమ్మ నువ్వు నాకు జాతకం చెప్తున్నావా? మనకి ఎన్నో నరాలు ఉంటాయి అనుకోండి. నడుంకేటి ఒంటికేటి దాంట్లోండి చిన్న నరం పెడబడ్డదట. దానికి ఆ మాత్రం అవుతాయి. చాలా పోతే మేము నేను పెట్టుకుంటానులేండి. ఇవ్వండి ఇప్పుడు 2000 ఇవ్వండి. మా అమ్మ ఆర్డర్ వేస్తుంది నాకు. మా అమ్మకి నేను 2000 ఇస్తే అట నా జీవితం బాగుంటుందట. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రం బాగు చేసుకుంటే పర్వాలేదు. అంత బేగా సరే నేను ఇస్తానని అంటున్నాను. ఒక 2 రోజులు నాకు అన్నం పెట్టు, నేను ఉంటాను. అమ్మ నాన్న అన్నాలు అవి పెట్టలేనమ్మా. పెట్టలేరా? మరి నేను ఎందుకు ఇవ్వాలి అయితే నీకు 2000? మీరెందుగా బాధ అంతేనా? నాకు ఇప్పుడు ఇద్దరు నేను రేపో ఎల్లుండి వెళ్తాను హాస్పిటల్కి వెళ్తాను. కొంచెం మీరు ఇది కలర్ మార్చండి. నా కలరే. ఈ కలర్ నచ్చలేదా? ఇదేనే నా రంగు నాకే, నా కలర్ నాకే. నీటి ఇంకో కలర్ ఇవ్వండి. ఈ కలర్ నచ్చలేదంట, వేరే కలర్ తీసుకురండి.